ఇప్పుడు కొత్తగా ఎవరైనా బిజినెస్లోకి దిగాలి అనుకునే వాళ్ళకి మార్కెట్ ఎలా ఉందని చెప్తారన్న? మార్కెట్ అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మార్కెట్ చాలా ఘోరంగా ఉన్నది. ఓనర్లు, డ్రైవర్లు అందరూ చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. వాటికి ట్యాక్సీలకు, ఇన్సూరెన్స్లకు సరిపోతలేవు అమౌంట్. ఓకే. మస్తు డల్ అంటే ఫుల్ ఘోరంగా డల్గా ఉన్నది మార్కెట్. ఇప్పుడున్న పొజిషన్లో కొత్త వాళ్ళు ఫీల్డ్కి రావడం వేస్ట్, పాత వాళ్ళే బండ్లు అమ్ముకుంటారు ఉన్న పరిస్థితులలో. అవును. కాబట్టి కొత్త వాళ్ళకైతే నేను బండి కొనదానే చెప్తా. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఎలా కట్టాలి మీరు? 1 ఇయర్కి ఒక్కసారి మనకు దాదాపుగా 60 నుంచి 70,000 పడుతుంది. 60 నుంచి 70,000 పడుతుంది. ఓకే. ఇంకేమైనా ట్యాక్స్లు ఉంటాయా మీరు? మన క్వార్టర్ ట్యాక్స్ ఉంటుంది. ఎంత ఉంటుంది అది? క్వార్టర్ ట్యాక్స్ సిట్టింగ్ కెపాసిటీని బట్టి. ఇప్పుడు ఈ బండి 30 సీటర్, దీనికి 33,000 దాకా అట్లా పడుతుంది క్వార్టర్లీ పర్ క్వార్టర్. అంటే 3 నెలలకు 30,000 అంటే 1,20,000 కట్టాలి సంవత్సరానికి. అట్లా 2 లక్షల వరకు ఇవే ఉన్నాయి. మనకు అసలు ఇప్పుడు మెయింటెనెన్స్ వెళ్ళడం కష్టమవుతుంది ఇప్పుడున్న పొజిషన్ మార్కెట్కు. 2 లక్షలు ఇవి కట్టాలి. ఈఎంఐ ఎంత కట్టాలండి మీరు? ఈఎంఐ ఈ బండికి 85,000 పర్ మంత్. ఇవి 12 లక్షల ఇవే ఉంటాయి కట్టాల్సినవి. గవర్నమెంట్ కట్టాల్సినవి, లోన్ కట్టాల్సినవి 12 లక్షలు. ఓకే. అంటే మీరు దగ్గర నెలకు ఎన్ని లక్షల బిజినెస్ చేయాలి? నేను నెలకు ఎంత లేదన్నా ఒక 6 lakhs బిజినెస్ చేయాలి. 6 lakhs చేస్తే 3 lakhs వీటన్నిటికి పోయినా కూడా, 3-4 lakhs వీటన్నిటికి పోయినా కూడా నాకు ఒక 2 lakhs అయినా, కనీసం 1 lakh మిగిలినా కూడా మేము గ్రేటే ఇప్పుడున్న సిచ్యువేషన్కు. కానీ అంత లేదు, మొత్తం ఇంకా నష్టమవుతుంది కానీ లాభం ఏం లేదు. ఓకే. ఓకే.